అయ్యో అయ్యో ఎలాగైపోయిందో చూడండి మా ముగ్గు. తీసేసి అయిపోయింది, ఫొటోస్ అయిపోయింది. కిందకు వెళ్ళాను. ఒక 5 నిమిషాలు నేను వేరే గుడి దగ్గరికి వెళ్దామని చీర కట్టుకున్నాను. అంతే, విజు వర్షం వచ్చేలా ఉంది, ముగ్గు ఎత్తేయాలా అని ఫోన్ చేసింది రేణు. సరే ఎత్తేస్తావా, సరే టైం అయిపోతుంది వచ్చాక తీసుకుందాలని గుడి దగ్గరికి వెళ్ళి వస్తున్నామండి. అక్కడ గుడి దగ్గరే చినుకులు పడతానే ఉన్నాయి. మేము అనుకున్న ముగ్గు తడిసిపోతుంది అని. అంటే ముగ్గు వీడియో అయిపోయింది, కానీ ఏంటంటే తడిసిపోయి వాటర్ అంతా మొత్తం ఇదంతా అయిపోతుంది అనమాట. కలర్ ఇంకా తడిసిపోతాయి. చూడండి ఎలా ఉందో ముగ్గు అసలు. జల్లు ఇలా ఇలా పడినట్టు. ఇది తుడవడానికి ఆరితేనే కానీ తుడవడానికి లేదు, ఇది ఆరిపోతేనే కానీ ఇది. ఎందుకంటే చీపురికి ఇలా పేస్ట్ లాగా వస్తుంది అనమాట, ఎత్తడానికి రాలేదు. చాలా తడిగా ఉంది, ఇప్పుడు డ్రై అయ్యింది కదా, అందుకని ఇదిగో తుడుస్తున్నాం. అనుకున్న కలర్ పడుతుంది అని. అదే కదా, అంత బ్లూ కలర్ ఎక్కడెక్కడ వేసామో అంత బ్లూ కలర్ మర్చిపడిపోయింది. రెడ్ కలర్ కొంచెం తక్కువ పడ్డది. ఇక ఆరాలి కదా, ఆరాక ఎత్తుతున్నాం. ఇది ఆరిన వల్ల ఇలాగ ఎత్తగలిగాం, లేకపోతే ఎత్తలేకపోతుంది. వర్షం కంటిన్యూ వచ్చుంటాయి. ఏదో జల్లు పడ్డది కాబట్టి సరిపోయింది, లేకపోతే